వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అచ్చంపేట పట్టణంలోని 12వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాపాలన 4 గ్యారెంటీలకు గాను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు మారుతినగర్ 12వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పురపాలక చైర్మన్ శ్రీనివాసులు, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ అలీ మాట్లాడుతూ ప్రజాపాలన అంటేనే ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటూ నిరుపేదలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి పేదవాడిని, ఆ పేదవాడు ఏ పార్టీలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని చూడకుండా ఈ కుటుంబం తెలంగాణ కుటుంబం మన కుటుంబంగా భావించి మన రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ కూడా మాకు పదే పదే చెప్తా ఉన్నారు, ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా పర్వాలేదు, వాళ్ళను పార్టీలు చూడకండి, ఏ పార్టీ అనకండి, ఆ పేదవాడికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టండి అని మాకు కార్యకర్తలుగా మాకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కూడా పెద్దలు శ్రీనివాసులు కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరిని కూడా ద్వేషించకండి, అందరికీ సమన్వయం జరిగే విధంగా మీరు ఏర్పాట్లు చేయండి అని కార్యకర్తలకు మా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా 12వ వార్డులో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మాకు ఇది రాలేదు అది రాలేదని నిదానంగా ఓపికతోటి, ఇది నిత్యం ప్రక్రియ, ఈ రోజు అయిపోతే ఇంకా అయిపోతుందని అనుకోకండి. ఖచ్చితంగా ఇది నిత్యం ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇక్కడ అయిపోయిందని చెప్పి మళ్ళీ బాధపడకుండా ప్రతిరోజు మీరు ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేసుకోరో ఖచ్చితంగా మనము అక్కడ నగర పంచాయతీ దగ్గరికి వెళ్ళి అక్కడ సూచనలు సలహా పెద్దలను అడిగి సార్ చైర్మన్ కమిషనర్ గారిని కూడా సలహా తీసుకొని అక్కడ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. రేషన్ కార్డు రాని వాళ్ళకి అందరికీ కూడా రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇది ఒకటి ఆలోచన చేయాలి. మాకు రాలేదని కొట్లాడిన దానికన్నా మనము ప్లాటు ఉంటే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు సాయం చేస్తుంది ఈ గవర్నమెంట్. ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలి. మరి ఇల్లు కట్టుకోకుండా మనం డబ్బులు తీసుకుంటామంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పి మనం దయచేసి ఫైటింగ్ చేయకండి. ఖచ్చితంగా కట్టుకుంటే మనకు ఉడత భక్తి గల ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు మనకి ఇస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కు అందరం కూడా రుణపడి ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ముగిస్తాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, రవాణా శాఖ అధికారి బాలు నాయక్, డిఎస్పీ బుర్రి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ని పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం అనే నినాదంతో ప్రస్తుత రహదారి భద్రత మాస్తోత్సవం ఏర్పాటు చేశారు. అమూల్యమైన ప్రజల ప్రాణాలను కాపాడండి, ప్రమాదరహిత బంగారు తెలంగాణ కొరకు అందరం కలిసి కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ కనకయ్య, ఎస్ఐ గోవర్ధన్, పోలీస్ శాఖ మరియు ఆర్టీసీ సిబ్బంది, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరి పెద్దలందరికీ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవుడు ఇచ్చిన జన్మరా రోడ్డు పాలు చేయొద్దురా, నిన్నే నమ్మిన భార్య పిల్లలకు శోకం వద్దురా, కడుపు కోతలు వద్దురా, దేవుడు ఇచ్చిన జన్మరా రోడ్డు పాలు చేయొద్దురా, నిన్నే నమ్మిన భార్య పిల్లలకు శోకం వద్దురా, కడుపు కోతలు వద్దురా, దేవుడు ఇచ్చిన జన్మరా రోడ్డు పాలు చేయొద్దురా. రోడ్డు భద్రత అంటే ప్రమాదాలు కావద్దురా, రోడ్డు భద్రత అంటే ప్రమాదాలు కావద్దురా, సురక్షిత
క్షేమంగా ప్రయాణించే భద్రత కావాలిరా. రోడ్డున పోయే జంతువులు మనుషులు ఎవరైనా హాయిగా పోవాలి, అందరూ క్షేమంగా ఉండాలి. దేవుడు ఇచ్చిన జన్మరా, రోడ్డు పాలు చేయొద్దురా. నిన్నే నమ్మిన భార్య పిల్లలకు శోకం వద్దురా, కడుపు కోతలు వద్దురా. దేవుడు ఇచ్చిన జన్మరా, రోడ్డు పాలు చేయొద్దురా. గమ్యం తొందర చేరాలని ఉరుకులాడవద్దు, ప్రైవేటు వాహనాలలో ప్రయాణించవద్దు. గమ్యం తొందర చేరాలని ఉరుకులాడవద్దు, ప్రైవేటు వాహనాలలో ప్రయాణించవద్దు. ఆటో జీపులు తుఫాను టెంపో ఏదైనా గాని అతివేగం నిర్లక్ష్యం నీ ప్రాణం తీయొచ్చు. దేవుడు ఇచ్చిన జన్మరా, రోడ్డు పాలు చేయొద్దురా. నిన్నే నమ్మిన భార్య పిల్లలకు శోకం వద్దురా, కడుపు కోతలు వద్దురా. భద్రంగా మోటారు నడిపే డ్రైవరు ఉండాలి, తనతో పాటు కుటుంబం అంతా క్షేమంగా ఉండాలి. ఆర్టీసీ బస్సు అయితే ప్రమాదాలు రావు, సమాజానికి భద్రతతో ఆసర ఉంటుంది. రోడ్డున దేవుడు ఇచ్చిన జన్మరా, రోడ్డు పాలు చేయొద్దురా. నిన్నే నమ్మిన భార్య పిల్లలకు శోకం వద్దురా, కడుపు కోతలు వద్దురా. జీవితం ఎంతో విలువ అయినది, మధ్యలోనే ముగియొద్దురా. జీవితం అంతే విలువ అయినది, మధ్యలోనే ముగియొద్దురా. దేవుడు ఇచ్చిన జన్మరా, రోడ్డు పాలు చేయొద్దురా. నిన్నే నమ్మిన భార్య పిల్లలకు శోకం వద్దురా, కడుపు కోతలు వద్దురా. దేవుడు ఇచ్చిన జన్మరా, రోడ్డు పాలు చేయొద్దురా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అవకాశం ఇచ్చిన డిఎం సార్ గారికి, ఆర్టీసీ డిఎం సార్ గారికి, కలెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు సార్. ఓకే. బల్మూర్ మండలం చెన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెండ్ చేశారు. ప్రజాపాలన గ్రామ సభలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన విధులకు హాజరు కాలేదు. ఈ అంశంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా గ్రామ సభలో పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణాలు పోతున్న బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ వీడియో తీసిన యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ పై ఆయన మండిపడ్డారు. బెట్టింగ్ యాప్ లో వచ్చిన డబ్బులతో కెమెరా కొన్నట్లు నమ్మిస్తూ వీడియోను ఆయన షేర్ చేశారు. ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా? ప్రాణాలు పోతున్నా స్వలాభం కోసం ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా వేషాలు వేస్తున్నారు. ఇవి నమ్మి బెట్టింగ్లు పెట్టకండి అని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని నేషనల్ థియేటర్ వెనుక భాగంలో ఉన్న సిరి 1 గ్రామ్ గోల్డ్ దుకాణంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో దుకాణం అంతా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే కల్వకుర్తి పట్టణంలోని నివాసం ఉంటున్న మల్లేష్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా సిరి 1 గ్రామ్ గోల్డ్ దుకాణం నడుపుతున్నాడు. రాత్రి 9 గంటలకు దుకాణం మూసి ఇంటికి వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో స్థానికులు ఫోన్ చేసి దుకాణం కాలిపోయిందని చెప్పడంతో వెంటనే దుకాణం దగ్గరికి వెళ్లి పోలీసులకు మరియు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాధితుడు ఫిర్యాదు మేరకు పూర్తిగా కాలిపోయిన దుకాణం పరిస్థితి గమనించిన ఏఎస్ఐ హనుమంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దుకాణంలో దాదాపు 15 నుండి 20 లక్షల రూపాయలు విలువ గల వస్తువులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.